రాజధాని రైతులు ఎకరానికి ₹1 కోట్ల రూపాయలు ఇవ్వాలి. రాజధాని కూలీలకు రైతు కూలీలకు నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకు ఎకరానికి ₹1 కోట్ల రూపాయలు ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు ₹10,000 ఇవ్వాలి. అందరికీ నమస్కారం. రాజధాని రైతులకి రైతు కూలీలకి అలాగే ప్రజలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు 75వ రోజు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉన్నారు. వాళ్ళేదో ఇదన్నా చేయకపోతే వీళ్ళు 1,00,000 ఎకరాలు తీసుకుని పార్టీకి అమ్ముకునే వాళ్ళు హాయిగా ఉండేది. ఏదో ఈ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ మనకు అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్పితే ఇది ఓ మంచి పని కోసం అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు ఉండటం కూడా కరెక్టే. ఇలా ప్రశ్నించినప్పుడే మనకి ఒక ఆలోచన కలిగిద్ది. విదేశాల వాళ్ళకి మనం 10 కోట్లు అమ్ముకునేది 20 కోట్లు అమ్ముకోవచ్చుగా. వాళ్ళకు ₹1 కోటి కదా ఇచ్చి తీసుకోమంటుంది ఎకరానికి. మేమైతే పూర్తిగా సెకండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నాము. అంటే ప్రభుత్వానికి ఏదైనా అవసరం అయితే ఎకరానికి కోటించి 250 గజాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది అంతమందికి నెలకు ₹10,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాము. అయితే ప్రతిసారి రియల్ ప్రమోటర్స్ కూడా 2014 నుంచి యూనివర్సిటీ కాడ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఆడ రాజధాని అంటే అక్కడ నమ్మి కొన్నారు, అన్యాయం అయిపోయారు. అట్లాగే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు రాజధాని అంటే మళ్ళీ అక్కడ కొన్ని అన్యాయం అయిపోయి ముందాకి చచ్చిపోయారు, చాలా సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ తుళ్ళూరులో వచ్చి ఈ ప్రాంతం అంతా 5 లక్షలకు 6 లక్షల పొలాలు కొనుక్కొని ఇక్కడ తుళ్ళూరు రాజధాని ప్రకటించుకున్నారు. వాళ్ళు 4-5 కోట్లకు అమ్ముకున్నారు ప్రకటించుకోవడం. మళ్ళీ పూలింగ్ అని చెప్పి ఎకరానికి 30,000 కౌలు 10 సంవత్సరాలు ఇస్తాం, 25 సెంట్లు ఉన్న ఎకరానికి కౌలు ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రకటించుకొని రేట్లు పెంచుకొని అమ్ముకున్నారు. ప్రతిసారి ఏదో ఒక నెపంతో అప్పుడు మళ్ళీ ప్లాట్లు పడేసి రేట్లు తగ్గించి మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడం, మళ్ళీ ఆ కంపెనీ అవుతుంది ఈ కంపెనీ అవుతుంది చెప్పి 4 రోడ్లు చూపించి రేట్లు పెంచుకోవడం, అమ్మేసుకోవడం. ఎలా ఉందంటే జలగలు చూసేవాళ్ళు వరకు జలగలు కాలుకు చొరబడి రక్తం పీలుస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈ దుర్మార్గపు రాజకీయాల కోసం, దుష్ట రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం ఈ రాజకీయ నాయకులు ఆ రకంగా తయారయ్యి జలగ రక్తం పీల్చినట్టు ఈ రియల్ ఎస్టేట్ కానీ రైతులు కానీ ఈ ప్రజలు కానీ వీళ్ళందరూ రక్తం పీలుతున్నారనమాట. ఇది వాస్తవం. ఈ రాజకీయ నాయకులు కాదు వీళ్ళని అనాల్సింది అసలు వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి స్వార్థపు రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టే రోజు ఒకటి వస్తుందని చెప్పి ఈ జేకేఆర్ డిమాండ్గా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయాలు ఓట్లు వేయించుకుంటున్నారు. తర్వాత వీళ్ళేదో ప్రజలు మాకు ఓటు వేయలేదు, మేమేదో ఈఎంలు పెట్టుకొని గెలిపించుకున్నాం అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కూడా అంతే. 2014లో అందరూ కలిసికట్టుగా పోటీ చేశారు, 3 కలిసి. జగన్ గారు కూడా నాకు ఇష్టమే ఇదే రాజధాని, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నాడు. వెంటనే 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. మరి అలాంటి జగన్ కూడా మళ్ళీ 3 రాజధాని అనే మాట ఎందుకు వచ్చింది? ఆయన ఇదే రాజధాని 30,000 ఎకరం కావాలనే రైతులు ఇచ్చారు. అప్పుడు ఆయన సీఎం అయ్యాడు. తర్వాత వాళ్ళు ఓడిచ్చి చేశారుగా. అంటే ఆయన సీఎం చేసినందుకు 3 రాజధాని అన్నాడా? అంటే మంచి చేయటం. ఒక 4 ఎమ్మెల్యేలని వైసీపీలోకి, 4 ఎంపీలని బీజేపీలో పంపించి పవన్ కళ్యాణ్ మీడియేటర్ లాగా మళ్ళీ కలిసి మీడియేటర్గా ఉపయోగించి మళ్ళీ కూటమి చేసుకొని ఏదేదేదో చేశారు. ఓకే, గెలిచారు. ఇప్పుడైనా గెలిచి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు రాజధాని మొదలుపెట్టి చేయలా. పాత పూలింగ్ వల్ల డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వలా. ఇవ్వకుండా మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి 1,00,000 ఎకరాలు కావాలని ఒక బాంబు పేల్చి ఈ మొత్తం కొల చేసేసారు. ఇవాళ కలకల్లాడే రాజధాని ప్రతిసారి ఇంతే 4 రోజులు కలకల్లాడంగానే మళ్ళీ గడ్డి మందు వేసినట్టు వేస్తాడు, మొత్తం వాడిపోయింది. ఆ విధంగా ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకనే మళ్ళీ ప్రభుత్వం 4 సీట్లకు పరిమితం అయిపోయే దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన 2019 ఎలక్షన్ అప్పుడు జగన్ గారు 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కొన్నారు టీడీపీ వాళ్ళంత ముందు. అందుకని ఖచ్చితంగా అయ్యే సీట్లు వచ్చేటట్టుగా మిగతా మొత్తం వీళ్ళు వచ్చేటట్టుగా సెట్ చేసుకున్నారు. మరి తర్వాత వీళ్ళు 3 కలిసి మళ్ళీ పోటీ చేసి 2024లో మొన్న వాటిల్లో సగం అంటే 23లో సగం 11.5 ఉన్నది కాబట్టి 11 సీట్లు పరిమితం చేశారు. అంటే 3 రాజధానులు అనటం వలన
శివుడు ఆగ్రహించడం వల్ల మూడో కన్ను తెరవడం వల్ల 2 సీట్లు పరిమితం అయ్యారా? సరే, అదే విధంగా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ నాకు అభ్యంతరం లేదు, టీడీపీలో నుంచి ఒక 4 ఎమ్మెల్యేలు వచ్చి మా దగ్గరికి రాంగ్ రూట్ పట్టించారు, ఒక 4 ఎంపీలు కేంద్రం దగ్గర పోయి రాంగ్ రూట్ పట్టించారు 3 రాజధాని. మాకైతే ఎటువంటి స్వార్థం లేదు, ఇదే రాజధాని అని చెప్పి మళ్ళీ ఒప్పుకుంటే జగన్ గారు జీవితకాలం సీఎం అవుతాడు. జీవితకాలం సీఎం అనమాట. ఇదే రాజధాని చెప్పి ఒప్పుకుంటే ఆయన నాకు అభ్యంతరం లేదని జీవితకాలం సీఎం అవుతాడు మన జగన్ గారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి, వాటిని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్నప్పుడే ప్రజలు కూడా మళ్ళీ అవకాశం కల్పిస్తారు. అంతేగాని ప్రతిసారి కూడా ఈ ప్రాంత ప్రజలు ఏమన్యాయం చేశారు ఈ రాజకీయ నాయకులు చెప్పండి? కనీసం రాజధాని పెట్టినా కూడా ముఖ్యమంత్రి కొడుకునే ఓడించారు, కూలింగ్ అని ఇబ్బంది పెట్టారని చెప్పి 2019లో. అలాంటి ప్రజలను మోసం చేసేది 3 రాజధానులు జగన్ గారు. ఇప్పటికైనా ఇదే రాజధాని ఒప్పుకోవాలి. అలాగే సరే, ఇవాళ మరి ఆయన అయితే మేము లక్షల మెజార్టీలతో గెలిచామన్నారు. మరి లక్షల మెజార్టీలతో గెలవబట్టానా? మరి ఇవాళ మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి టైం వేస్ట్ చేసి విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సీఎం పదవి అంటే ఏంటి? ప్రతి నిమిషం కూడా కొన్ని కోట్లతోటి విలువైన సమయం అన్నమాట అది. అలాంటిది ఈరోజు దుర్వినియోగం చేసుకొని ప్రతిసారి ఆ మీటింగ్ అంటారు, ఒక 36,000 బస్సులు తెచ్చామంటారు, లేకపోతే ఇటు వెళ్తారు, ఇక్కడ ఒక 500 కోట్ల ఖర్చు పెట్టి ఒక్కొక్క మీటింగ్ పెడతారు. ఇవన్నీ అవసరమా? విలువైన సమయం, విలువైన రూపాయి ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు. సీఎం పదవి అంటే విలువైన సమయం వృధా చేస్తూ ఉన్నారు. ప్రతిదీ వృధా చేసుకోబోతున్నాడు. ఇంకా 2 సంవత్సరాలు 3 ఏళ్ళు ఉంది, చివరి ఒక 6 నెలలు ఏం చేయలేరు. ఈ ఒక 3 సంవత్సరాల్లో మళ్ళీ 3 ఆరులు 18 నెలలు వర్షాకాలమే పోయిద్ది. ఇంకా అంతా కూడా ఒక 15 నెలలు కూడా టైం ఉండదు. ఇక వచ్చే 2-3 సంవత్సరాలు ఎండాకాలాలు ఏం టైం చేస్తారు, ఏం పని చేస్తారు ఈ 2 ఎండాకాలాల్లో చెప్పండి? ఈ విధంగా అనేక విధాలుగా ప్రజల్ని, ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రాజధాని అయితే ఆయన కట్టే ఉద్దేశమే లేదు. ఏదో పేరుకి ప్రపంచ రాజధాని అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అంతే. ఇక్కడ డెవలప్ చేయాలని మాత్రం ఏ మాత్రం కూడా లేదు ఆయనకు అసలు. నమ్ముకొని ఇంతమంది రైతులు మీ వెనక ఉన్నారు, ఆ రైతులకి మీ ఏం న్యాయం చేయబోతున్నారు దాని గురించి చెప్పండి. రైతులకైతే మేము ఎకరానికి ₹1,00,00,000 పెడదలేవే కానీ ఇవ్వమంటున్నాం. అది రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎంతమందికి అంతమందికి. అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్లో ఎక్కడైతే అక్కడ ఇచ్చేసేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. కూలింగ్ తీసుకోవట్లేదని సీఎం గారు స్పష్టమైన హామీ ఇవ్వాలి. అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఈ రిలే నేషన్ దీక్షలో. రాజధాని రైతు ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతుకి ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి.